నిన్న నీట్ లీక్ అయింది, రేపు జేఈ మెయిన్ లీక్ అవుతుంది, ఎల్లుండి అడ్వాన్స్ లీక్ అవుతుంది. మనం ఇలాగే సైలెంట్ గా కూర్చుంటే ఎడ్యుకేషన్ మొత్తం భ్రష్ట్ పట్టిపోతుంది. మనలాంటి యూత్ పాలిటిక్స్ లోకి రావాలి అండ్ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు జాయిన్ ద పాలిటిక్స్. ధర్మేంద్ర ప్రధాన్ ఒకటే కాదు, సో స్టేట్ లో ప్రతి ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాల్సిందే. బలమైన రాజకీయ వ్యవస్థల మధ్య కాక్రోచ్ పార్టీ ఏ విధంగా ఇక్కడ తెలుగు స్టేట్ లో ముందుకెళ్తుంది, ఏ విధంగా ప్రభావం చూపుతుంది. కాంగ్రెస్ జనతా పార్టీ ఆన్లైన్ పార్టీ, సో ఆన్లైన్ అయినా ఎలక్షన్ జరగాలని ఫస్ట్ డిమాండ్ చేద్దాము. మీరు చట్టం చేసే అధికారం లేనప్పుడు ప్రశ్న ఎలా మారుస్తుంది? ఆటోక్రసీ కాదు, ఇది డెమోక్రసీ. మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, వాళ్ళు సరిగ్గా సమాధానం ఇవ్వలేకపోతే ఎలక్షన్స్ లో మేము బదిలిస్తాం. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి కాక్రోచ్ జనతా పార్టీ ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర చూస్తున్నాం మనం, ధర్నా చౌక్ దగ్గర మొత్తం కాక్రోచ్ జనతా పార్టీ భారీ స్థాయిలో ఇక్కడికి ధర్నాకు పిలుపునిచ్చింది. మేమంతా కాక్రోచ్, మా డిమాండ్ ఇదే అని చెప్పి కూడా వీళ్ళంతా కూడా నిరసన చేస్తున్నారు. మాట్లాడదాం, మీరు ఎందుకని ఇక్కడ నిరసన చేస్తున్నారు, కారణాలు ఏంటి? అంటే ఇవాళ వచ్చేసి మన కాక్రోచ్ పార్టీ అనేది ఒక ఇనిషియేటివ్ తీసుకుర్రు. నీట్ పేపర్ ఎగ్జామ్ ఏదైతే లీక్ అయిందో మొన్న, దాని గురించి ఇవాళ పెట్టుకున్నాం ఒక ప్రొటెస్ట్ లాగా. సో ప్రతి ఒక్కరి కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఒక ఇనిషియేటివ్ తీసుకుంది. యూత్ ఏంటంటే అందరు యూత్ ముంగట్టుకు వచ్చి ఇవాళ ఒక ఇంత యాక్టివ్ గా ఇంత మంది వచ్చి అందరు రిప్రజెంట్ చేస్తారంటే మనం ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. మన కంట్రీలో, మన దేశంలో, మన స్టేట్ గురించి మనం ఆలోచించుకోవాలి కాబట్టి. అండ్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా చాలా క్లియర్ గా పెట్టిరు, చాలా సింపుల్ అండ్ వెరీ క్లియర్ ఇట్ ఇస్. అందరూ ఇలా ఈ నీట్ పేపర్ ఎగ్జామ్ ఏదైతే లీక్ అయిందో దాని గురించి ఇవాళ పర్టికులర్ గా ప్రొటెస్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇది వచ్చేసి ఇదివరకు 2024 లో కూడా లీక్ అయింది. ఏ రోజు కూడా ప్రతి యాక్షన్ తీసుకోలేదు. 15 రోజుల కింద లీక్ అయిన పేపర్ 30,000 రూపీస్ ప్రైజ్ పెట్టేసి అమ్మేసిరు. హెచ్డి ప్రింట్ లో పేపర్లు లీక్ అయితాయా? ఎంతో మంది స్టూడెంట్స్ కష్టపడి రెడీ అయ్యి ఎగ్జామ్ కి రాసి ఇబ్బంది ఫేస్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇంత అయినా కూడా గవర్నమెంట్ ఇంకా ఏమి అసలు అట్లాంటి మినిస్టర్ అట్లాంటి ప్రధాని ఉన్నప్పుడు మనము తీసుకోవాలి, యాక్షన్ తీసుకొని వదిలేసేయాలి, ఉద్యోగం వదిలేసేయాలి. నువ్వు ఎందుకు పనికిరాదు, ఇట్లాంటి గవర్నమెంట్ ఇట్లా అవుతుంటే ఎవరేం చేయలేరు. అందుకే ఇట్లాంటి కాక్రోచ్ పార్టీ అనేది వస్తుంది ఇవాళ. అండ్ మరోవర్ మన తెలంగాణలో చూసుకుంటే కూడా రోజు 2 రోజుల నుంచి వర్షం పడుతుంటే రోడ్ల మీద వాటర్ అన్ని ఇడికాడికి ఆగిపోయినాయి. ఇది కాదు గవర్నమెంట్ పెద్ద వచ్చి బిల్డింగ్లు కూడా కొడుతున్నారు. ఇది కాదు మన పబ్లిక్ కి కావాల్సింది. మన పబ్లిక్ కి కావాల్సింది ఏంటంటే అసలు రోడ్ల మీద తిరుగుతే భయం అవుతుంది. 2 రోజుల నుంచి వర్షం పడితే ఎలక్ట్రిక్ షాక్ తోని 3-4 మంది చచ్చిపోయారు ఆల్రెడీ. ఇట్లాంటి నెగ్లిజెన్స్ తోని పబ్లిక్ చచ్చిపోతే ఏం మెసేజ్ ఇస్తారు గవర్నమెంట్? కాబట్టి మనలాంటి యూత్ పాలిటిక్స్ లోకి రావాలి అండ్ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు జాయిన్ ద పాలిటిక్స్. What is the main demand Cockroach Party? So basically, we are here to support the CJP because this movement is not limited to one just a student or one state or like one person or one family. Because although there are families whose children have died, but we need to support because everyone is affected by the corruption in education system, and that corruption is actually not just in this education sector, it is in every sector. So we need to ponder about it, that why we how are we responsible for it? Because we are choosing the government. The people in government are coming from within us. They are people who somewhere who are there once with us only. So we need to think that from where this corruption come, and that time we realize that everyone has this corrupt self in themselves, and that is why we need self-education along with this school and college education, and that is what we are currently getting from Acharya Prashant, who is teaching us Gita, Vedanta, and Krishna, which is focusing on self-education, and that is forcing us to ponder about ourselves, that why we have this corrupt mind, we have this corrupt conditioning, which is leading into everything, corruption in everything, whether it is education, whether it is any other department, or just think about your own plate. Every day, like crores of animals are killed throughout the world in slaughterhouses just for that taste. So we need to think about all these issues, and all the cause of everything is the self, and that is the reason today Acharya Prashant is speaking in Parliament of UK, and everyone across the world is listening to him to know about this corrupt conditioning and to understand it and to clarify it, to improve it, to remove it.
from ourselves and everyone else. So that is the reason today I'm here, so that like everyone knows about it, and everyone along with this improving this education system, we need to go for self education as well. మీరేం డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా? ఢిల్లీలో వచ్చిన స్పందనని ఇక్కడ అంత సీరియస్ గా తీసుకుంటారా కాక్రోచ్ జనతా పార్టీని తెలుగు స్టేట్స్ లో? ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పటి వరకు ఏదైతే ఆఫ్లైన్ లో ఏదైతే ఎలక్షన్స్ జరిగాయో అది ఆపేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే లక్షల కోట్లు ఇప్పటి వరకు చాలా మంది ఆఫ్లైన్ లో ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆన్లైన్ లో వచ్చేయాలి. ఇప్పుడు ఎలక్షన్స్ అంతా ఆన్లైన్ లోనే జరగాలి. చాలా ఇప్పటి వరకు జరిగింది ఆఫ్లైన్ లో. ఒక లక్షల వేల కోట్లు ఖర్చు పెట్టేసి అనవసరంగా జనాలకి పైసలు ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఓట్లు వేయించుకుంటారు. సో అటువంటి సిస్టమ్ ఇప్పుడు ఇక్కడికి ఆపేయాలి. సో కాక్రోచ్ జనతా పార్టీ ఆన్లైన్ పార్టీ. సో ఆన్లైన్ లోనే ఎలక్షన్ జరగాలని ఫస్ట్ డిమాండ్ చేద్దాము. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ టాపిక్ మాట్లాడతాను. రీసెంట్లీ గానీ నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఏదైతే లక్షల వేల స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పుడైతే బంద్ అయిపోయాయో, సో అందరికీ తెలుసో తెలియదు, ఎవరు చాలా మంది ఆర్టికల్ చదవడం కూడా మానేశారు. సో రిపోర్టర్స్ కి అయితే చాలా మంచిగా తెలుస్తుంది, వాళ్ళందరూ ఆర్టికల్ తయారు చేస్తారు కాబట్టి. సో మా డిమాండ్ ఏంటంటే ఏదైతే గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయో కేజీ టు పీజీ ఖాళీ మనం వింటాము, ఫ్రీ చేయాలో ఫ్రీ చేయరు. సో ఎడ్యుకేషన్ అనేది చాలా బ్యాడ్ గా ఉంది మన ఇండియాలో. సో ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రావాలి. కాక్రోచ్ జనతా పార్టీ దీనికి ముందడుగు వేసింది. ఇది ఒకటే రాజీనామా ముద్ద కాదు, రాజీనామా ముద్ద కానే కాదు. ఇట్లాంటి చాలా మంది వస్తానే ఉంటారు. ధర్మేందర్ నాయక్ అది ఒకటే కాదు, ఇట్లాంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రతి స్టేట్ లో ఉన్నారు. సెంట్రల్ అదొక్కటే ధర్మేంద్ర ప్రధాన్ ఒకటే కాదు. సో స్టేట్ లో ప్రతి ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాల్సిందే. ఎడ్యుకేషన్ ఒక మినిస్టర్ రావాలి. అన్పడగాలని తెచ్చేసి ఇక్కడ రాజకీయ వ్యవస్థలన్నీ కూడా బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అంతే స్థాయిలో ఇతర పార్టీలు కూడా బీఆర్ఎస్ స్థానికంగా బలపడి ఉంది. అదే విధంగా బీజేపీ కూడా పోటీస్తుంది. ఇంత ప్రధాన పార్టీల మధ్య, అందులో బలమైన రాజకీయ వ్యవస్థల మధ్య కాక్రోచ్ పార్టీ ఏ విధంగా ఇక్కడ తెలుగు స్టేట్ లో ముందుకెళ్తుంది, ఏ విధంగా ప్రభావం చూపుతుంది? చాలా యాక్చువల్లీ అది గుడ్ క్వశ్చన్ అది. సో వీళ్ళందరినీ ఎదుర్కోవాలంటే అంత ఈజీ కాదు. సో నేను అదే చెప్తున్నాను, కాక్రోచ్ పార్టీ ఆన్లైన్ పార్టీగానే నిర్మించాము, ఆన్లైన్ పార్టీగానే ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆఫ్లైన్ పార్టీలో ఏం చేంజెస్ అంటే లక్షల కోట్ల పైసలు ఖర్చు పెడతారు. సో అది మార్పేయాలి, అది ఆపేయాలి. సో కాంగ్రెస్ పార్టీ రాదు, రానియ్యదు కూడా అట్లాంటిదని. సో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్, తెలంగాణ మొత్తంలో వ్యాప్తించాలని నేను కూడా గట్టి కోరుకుంటున్నాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? కాక్రోచ్ పార్టీ ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ ఇక్కడైతే బాగా గ్యాదర్ అయ్యారు, కానీ ఇంపాక్ట్ రాజకీయాలు మార్చాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి. ఒక యూత్ ఒకటి ముందుకు వచ్చి, కొంతమంది ముందుకు వచ్చే సాధ్యం కాని పని ఇది ఓట్లు అంటే, గెలవడం అంటే. అది ఎలా సాధిస్తుంది బీజేపీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ 500, 1000 రూపాయలు లారీలో తోలుకొచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చారు. ఎవరితో అన్నా మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఇదే ఫస్ట్ చేంజ్. నిన్న నీట్ లీక్ అయింది, రేపు జేఈ మెయిన్ లీక్ అవుద్ది, ఎల్లుండి అడ్వాన్స్ లీక్ అవుద్ది. మనం ఇలాగే సైలెంట్ గా కూర్చుంటే ఎడ్యుకేషన్ మొత్తం భ్రష్టు పట్టిపోతుంది. సో ఈ రోజు మనం ప్రశ్నించాలి. ఆ ప్రశ్నించడానికే ఇక్కడ ఇంతమంది వచ్చారు. సో ఇక్కడ రాజకీయ ఇది ఎవరికి లేదు. సో వీ వాంట్ టు క్వశ్చన్ ది గవర్నమెంట్, సింపుల్. ప్రశ్నించాలంటూ పార్టీలు పెట్టిన అనేక రాజకీయ నాయకులు, అనేక మంది పార్టీలు చివరికి సర్దుకుపోయిన పరిస్థితి ఈ రోజు రాజకీయాల్లో. అలాంటిది కాక్రోచ్ బీజేపీ కూడా అదే పరిస్థితి రేపు. ఫస్ట్ సోనం వాంగ్చుక్ గారు మాట్లాడుతూ మొదటి మాట ఏమన్నారంటే, నేను ఇది రాజకీయ పర్పస్ కోసం రాలేదు, ప్రశ్నించడానికి వచ్చాం, అందరిలో చైతన్యం నింపడానికి వచ్చామన్నారు. సో అక్కడ ఫుల్ క్లారిటీ ఉంది. ఇక్కడ రాజకీయ పార్టీ ఎస్టాబ్లిష్ చేద్దామని కాదు, కానీ ప్రశ్నించాలి, మార్పు తేవాలి. వెరీ సింపుల్. అంటే అధికారం లేనప్పుడు ప్రశ్న ఎలా మారుస్తుంది? మీ చేతిలో అధికారం లేనప్పుడు, మీరు చట్టం చేసే అధికారం లేనప్పుడు ప్రశ్న ఎలా మారుస్తుంది? అధికారం ఇచ్చే వాళ్లే ఇక్కడ ప్రశ్నిస్తున్నారు, ఓట్లేసే వాళ్లే ప్రశ్నిస్తున్నారు. ఒకసారి అధికారం ఉంటే ఇదేమి ఆటోక్రసీ కాదు, ఇది డెమోక్రసీ. మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, వాళ్ళు సరిగ్గా సమాధానం ఇవ్వలేకపోతే ఎలక్షన్స్ లో మేము బదిలిస్తాం. థ్యాంక్ యూ అండి. అది చూస్తున్నా, ఒక్కసారి క్రౌడ్ చూడొచ్చు. బీజేపీ ఏ స్థాయిలో ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర భారీగా మోహరించిన పరిస్థితి చూస్తున్నాం. తమ డిమాండ్లు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ వ్యవస్థ మారాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనలు చేస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా నిరసన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. యువతలో ఒక ఆగ్రహం అయితే ఇక్కడ మనకి చూస్తున్నాం. మొదటిసారి తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ జెండా పాతింది. ఏ స్థాయిలో ప్రభావం చూపుతుంది, ఎలా ఉండబోతుంది? కేవలం ఈ డిమాండ్ల వరకే పరిమితం అవుతాయా? ఈ నిరసన ఒక్కరోజు నిరసనతో సరిపెట్టుకునే పరిస్థితి వస్తుందా, లేదంటే నిజంగా రాజకీయాల్లో ఊహించని స్థాయిలో మార్పులు బీజేపీ తీసుకురాగలదా అనే విషయాలు మనం చూద్దాం. భవిష్యత్తులో ఏం జరగబోతుందో. శేషు, ఏపీ దేశం, హైదరాబాద్.